ఖమ్మం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఖమ్మంలో నేటి ప్రధాన వార్త. తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలి, లేకుంటే చరిత్ర హీనులవుతారని రాష్ట్ర శాసన మండలిలో ఉద్యమకారుల పక్షాన గొంతెత్తి నినందించిన ఎమ్మెల్సీ శ్రీమతి విజయశాంతికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం స్థానిక పెవిలియన్ గ్రౌండ్ వద్ద గల అమరవీరుల స్తూపం ఎదుట తెలంగాణ ఉద్యమకారులు మరియు అమరవీరుల తరపున అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా కన్వీనర్ పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా మీడియా కన్వీనర్ మందా వెంకటేశ్వర్లు, కోదాడ నరసింహ, నాగసాయి, రోజా, విజయకుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను వెంటనే అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ఉద్యమకారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. ఉద్యమకారుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ. నా పేరు పాలకుర్తి కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నా. నిన్న మాట్లాడినటువంటి మండలిలో మాట్లాడినటువంటి విజయశాంతి గారికి మరి ఖమ్మం జిల్లా శాఖ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకు అంటే విజయశాంతి గారు ఉద్యమాల్లో ఫస్ట్ నుంచి 2001 నుండి ఉద్యమాలు ఉన్నది. ఆమెకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్. కానీ ఇటీవల కాల పరిణామాలు ఏంటంటే టీఆర్ఎస్లో తట్టుకోలేక ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. అధికార పార్టీలు ఉండి కూడా ఏమీ ఆశించకుండా, భయపడకుండా, ధైర్యంగా అంత చక్కగా ఆ ఉద్యమకారుల గురించి, అమరవీరుల గురించి మాట్లాడినటువంటి విజయశాంతి గారికి ఇలా ఖమ్మం జిల్లా తరఫు నుండి వారికి ధన్యవాదాలు తెలియజేయడం కోసం అమరవీరుల స్థూపం దగ్గర రావడం జరిగింది. మిత్రులారా, ఇప్పుడు మమ్మల్ని, మా జీవితాలు ఆగం చేసిన వాళ్ళని, మా ఆస్తులు నష్టం చేసిన వాళ్ళని, మరే మమ్మల్ని ఆ రోజుల కేసులు పెట్టి జైల్లో పెట్టిన వాళ్ళకి ఈరోజు విజయశాంతి గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. మీరు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు. మీరు 10 సంవత్సరాల అధికారాలను దోచుకున్నారు. వేలాది కోట్లు దోచుకున్న మీకు ఇంకా సిగ్గు, శరము, లజ్జుంటే ఇవాళ ఆమెను చూసి మీరు నేర్చుకోవాలి. మీరు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంటారు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటారు. మీరు దోచుకున్న ప్రాజెక్టులు మీరు సిబిఐ ఎంక్వైరీ రాకుండా కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతూ ఉంటారు. పేద ప్రజలను ఒప్పుకదోలారు. అమరవీరులు పేద ప్రజల విద్యార్థుల్ని ఒప్పుకదోలారు. ఆ రాష్ట్రం వస్తే ఏదో ఒరిగిపోయిద్దని, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి మీకు ఇవాళ మా గురించి మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నాం. సూటిగా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, నిన్నగాక మొన్న వచ్చిన బుడింకానాడు కౌశిక రెడ్డి కానీ మరి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు మాట్లాడరు అంటున్నా. ఉద్యమకారులు లేకపోతే 10 సంవత్సరాలు సీఎం అయ్యాడు కేసీఆర్ దీక్ష చేసి తెలంగాణ వచ్చిందా? అందులో మేము ఉన్నాం. ఇదే ఖమ్మం జిల్లా పట్టుకొచ్చి జైల్లో పెడితే ఆ జైలుకు తీసుకురావద్దు మా నాయకుడిని అని చెప్పి మేము రాతికట్టం కట్టి మేము అడ్డం నిరసన తెలియజేస్తే 2.5 గంటలు ట్రాఫిక్ జామ్ చేస్తే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా జైలు వేసిన చరిత్ర ఈ జిల్లాకు అంత చరిత్ర ఉంది. 10 సంవత్సరాల అధికారం ఎంజాయ్ చేశావు, వేలాది కోట్లు సంపాదించుకున్నావు. మరి ఆ ఉద్యమకారులు నీకు ఎందుకు గుర్తురాలి 10 సంవత్సరాల్లో అని అడుగుతున్నావు. సిగ్గుపోద్దని చెప్పట్లేదు, మీరు మిమ్మల్ని ఎదురుదాడి చేస్తారని చెప్పట్లేదు. అసెంబ్లీలో మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. కాబట్టి ఇలా ఒక ఆడబిడ్డ, ఆడపులి విజయశాంతి గారు ఆ ఉద్యమకారులకి ఆత్మగౌరవం కోసం ఇలా మాట్లాడిన మాటల్ని మేము చాలా గౌరవిస్తున్నాం. ఈరోజు ఆమెకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయడం కోసం ఇలా ఇక్కడ అమరవీర స్తూపం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. జై తెలంగాణ, జై జై తెలంగాణ.